వాక్యంలోనికి వెళ్ళే ముందల చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ దాసుని మరుగు చేయండి, నీ దాసుని మరుగు చేయండి. నీ స్వరం ఎత్తి మాతో మాట్లాడండి ప్రభువా, మాట్లాడండి అయ్యా. ఖాళీ పాత్రలుగా ఉన్నామయ్యా, మాకు దప్పిక ఉన్నదయ్యా, మా దప్పికను తీర్చండి. ఖాళీ పాత్రలయ్యా, ఒట్టి పాత్రలుగా నీ ఎద్దుకొచ్చాం. మా పాత్రను నింపండి అయ్యా. నీ ఆత్మ చేత, నీ జలము చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాను ప్రభువా. నీ స్వరమెత్తి మాట్లాడమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవా, ఈ సమయాన్ని సమస్తాన్ని స్వాధీనపరుచుకొని నీ నామ మహిమార్థమై నీ దాసుని నోటిని బలమైన ఆయుధంగా అయ్యా తండ్రి వాడుకొని మాతో మాట్లాడమని అడుగుచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఒక దైవ సేవకుడి దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చి ఉన్నది. యవనస్తురాలు వచ్చి ఏమంటుందంటే, అయ్యా మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు, మంచి భవనము, చాలా విశాలవంతమైన భవనము. చాలా చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇంత అదృష్టవంతులు, ఇంత ధనవంతులు ఎవరూ లేరు అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారయ్యా. కానీ అసలైన లోపం ఏంటో మాకే తెలుసు అని చెప్పి ఏమంటుందంటే, ఇంత పెద్ద భవనమున్నా, ఇంత బయటికి అద్భుతంగా కనబడుతున్నా మేము తినడానికి ఆహారము సరిగా ఉండట్లేదు. ఎందుకో తెలుసా? నా యజమాని ఎంతో వ్యాపారం చేసి ఎప్పుడో ఇల్లు కట్టాడు కాబట్టి ఆ ఇంటిలో నివాసం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ వ్యాపారము సజావుగా సాగక ఇంటిలోనికి తినడానికి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అంతేకాకుండా ఏదైనా కొద్దో గొప్ప వచ్చిందంటే అది కాస్త నీళ్ళలాగా బయటకు పోతుందయ్యా అని బాధపడుతుంది. ఈ బాధ కారణం ఏమిటి? ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు అందరూ ఆలోచించినప్పుడు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాగే మరొక బిడ్డ ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఎంతో మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాను, డబ్బులంతా బాగానే వస్తుంది. ఎప్పుడైతే ఆ డబ్బులు నా చేతిలోనికి వస్తున్నాయో 2 బలహీనతలు నన్ను లాగుతున్నాయి. ఆ బలహీనతలు ఏంటంటే, ఒకటి త్రాగుడు, రెండోది వ్యభిచారము. దానివల్ల ఈ డబ్బంతా అలాగే పోతుందయ్యా అని అన్నప్పుడు, దీనిని చెప్పేటప్పుడు కూడా మీకు ఒక ప్రశ్న వెలిగే ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ రోజున అలాంటి వారు కనుక ఎంత చేసినా నీళ్లు పోసిన విధంగా వెళ్ళిపోతుంది అంటే కనుక, ఈ రోజున దేవుడు మీకు ఒక అద్భుతమైనటువంటి అడ్వైస్ మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనము. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. దేవుడు తన 12 మంది శిష్యులను యేసు ప్రభు పంపిస్తూ వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు. దయ్యములను వెళ్ళగొట్టుట, రోగులను స్వస్థపరచుట, కుష్ఠువారిని బాగు చేయుట, ఇలాంటి దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్లో ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఆ ఇంటిలో ప్రవేశించొచ్చు అంటే దాని ముందు వచనానికి వెళ్ళినప్పుడు, మీరు ఏ పట్టణములోనైనా గ్రామములోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయడు. యోగ్యుడు. నువ్వు ఏ పట్టణంలోనికైనా వెళ్ళినప్పుడు అక్కడ యోగ్యుడెవడో తెలుసుకో.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ దృష్టికి మీరు యోగ్యులై ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచుతున్నాడా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. యోగ్యులు ఎవరో చూడండి, చూసిన తర్వాత ఆ ఇంటిలో ప్రవేశించండి, అక్కడి నుండి వెళ్ళే వరకు ఆ ఇంటిలోనే నివాసం ఉండండి. అయితే ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. హల్లెలూయా. ఇంటి వారికి శుభమని చెప్పాలి. ఎక్కడైతే నిజముగా ఆత్మతో నడిపించబడే దైవ సేవకుడు ఎప్పుడైతే నీ గృహానికి శుభం పలుకుతాడో ఆ సమాధానము నీ ఇల్లు యోగ్యమైనదైతే నీ ఇంటిలో ఉంటుంది. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఈరోజు నీ గృహం ఎలా ఉంది? ఈరోజు నీ ఇల్లు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. నీ ఇల్లు యోగ్యమైనదైతే నీకు సమాధానం వస్తుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 20వ వచనము నుండి చూద్దాం. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింప చేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను. ఎందుకు ఇంత చేత్కారపు మాటలు మాట్లాడాడు దేవుడు? ఎందుకు అసహ్యకరమైన బాధాకరమైన మాటలు మాట్లాడాడు దేవుడు? అదే దేవుని నోటిలోంచి ఆశీర్వచనాలే కదా వచ్చేవి. అదే దేవుని నోటిలో నుండి అద్భుతాలే కదా జరిగేటటువంటివి. కానీ ఇక్కడ ఎందుకు చేత్కారపు మాటలు మాట్లాడుతున్నాడు? 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చూస్తే ఆశీర్వాదాలన్నీ నావే 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 అన్నీ నీవే. మరి తర్వాత నుంచి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునిని విడిచి దుష్కార్యాలు చేస్తారో, దుష్కార్యాలు అంటే నేను చంపలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను పోర్నోగ్రఫీ చూడలేదు, నేను మాస్టర్బేషన్ చేయలేదు, నేను అది చేయలేదు, ఇది చేయలేదు, ఇవన్నీ అనవసరమైన విషయాలు చెప్తున్నావే. దేవుడు ఏం చెప్పమన్నాడో, ఏం చేయమన్నాడో తర్వాత వచనాల్లో తీసుకుందాం. దేవుని బిడ్డలారా, నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నువ్వు హతము చేయబడి వేగముగా నశించు వరకు నువ్వు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములో యెహోవా శాపము, కలవరము, గద్దింపు నీ మీదకి వస్తుంది. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రి చాలా వరకు రాత్రంతా సముదాయించే ఉండొచ్చు. అయినా సరే మాట వినకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి శాపము, కలవరము, గద్దింపు వచ్చి ఉన్నది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎందుకని ఈ చీత్కారపు మాటలు మాట్లాడాడంటే దాని ఆన్సర్ ఉంటుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు. ఎస్, దిస్ ఈస్ ద రీజన్ వై గాడ్ స్పోక్. ఇది రీజన్. దేవుడు ఎందుకు శాపగ్రస్తమైనటువంటి మాటలు మాట్లాడాడంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వివిధమైన తంత్రాలు, వివిధమైన రకరకాల ఆలోచనలు, వ్యర్థమైనటువంటి తలంపులు, రకరకాల ప్లాన్స్,
తంత్రాలు కల్పించుకున్నారు కాబట్టి దేవుడు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడాడు. ఈరోజు నీ ఇల్లు అయోగ్యముగా ఉన్నది అంటే దానికి కారణము నీ ఇష్టం వచ్చినట్టు తంత్రాలు కల్పించుకోవడం వల్లే. దేవునికి ఇష్టంగా ఉన్నానా? తీసుకొచ్చి కానుకల పెట్టెలో వేసేటటువంటి ప్రతి ఒక్కటి. ఇప్పుడు దేవుని బిడ్డలారా గ్రహించండి, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నారు. ఆలయములో కానుకలు సమర్పిస్తున్నారు, వారు చాలా ఎక్కువ సమర్పిస్తున్నారు. యేసు ప్రభు కానుకల పెట్టె దగ్గర ఉన్నాడు. అందరూ అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి చూశాడు. లేని పేదరాలైనటువంటి ఆమె తనకున్న దానిలో తనకున్నదంతా కేవలం 2 కాసులు మాత్రమే. అవి తీసుకొచ్చి వేసింది. ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథము రాయబడిన తర్వాత, యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయి ఆరోహణమై వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెను రోల్ మోడల్గా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కటి దేవునికి అనుకూలం అవ్వాలి. ఎందుకు నాకు బ్లెస్సింగ్ రావట్లేదు? నీ ఇల్లు యోగ్యమా కాదా నువ్వు ప్రశ్నించుకో. ఇంటిలో భయంకరమైనటువంటి ప్రతి ఒక్కటి దేవునికి ఆయాసకరమైనది అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఒక్కటి ప్లాన్స్, తంత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని ముందు మాత్రం నా అంత పర్ఫెక్ట్ పర్సన్ ఇంకెవ్వరు లేరండి అనుకుంటున్నావా? నీ సమాధానం నీ దగ్గర ఉండట్లేదన్న విషయం గ్రహించండి. ఎందుకు సమాధానం నా ఇంటిలో ఉండట్లేదు? ఎందుకు నా ఇంటిలోనికి ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు నా ఇల్లు ఎందుకు ఈ విధంగా అయిపోతుంది? మొదటే చెప్పాను, ఇంత పెద్ద బంగ్లా ఉన్నా సరే ఏవి రావట్లేదంటే దానికి కారణం ప్రియదేవుని బిడ్డలారా ఏంటో తెలుసా? ఈ రోజున కూడా నీ ఇల్లు యోగ్యంగా మార్చబడట్లేదు అంటే దానికి కారణం ఒకటి చెప్పిన, దట్ ఈస్ ఓన్లీ వన్, పాపం. పాపం అంటే ప్రతి ఒక్కరు మేమేం పాపం చేస్తాం? చాలా ఊతపదం అయిపోయిందండి. కొంతమందికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఎందుకు అలా ఉంటున్నాడు, నేనేం పాపం చేశాను? పాపం అంటే చాలా సింపుల్గా అంటారు. నేనేం పాపం చేశాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మొదటిది ఆజ్ఞాతిక్రమమే పాపము, రెండవది సకల దుర్నీతి పాపము, మూడవది విశ్వాస మూలము కానిది పాపము, నాలుగవది మేలైనది చేయని వానికి పాపము, ఐదవది సత్క్రియ చేయని ఎడల పాపము, ఆరోది మూర్ఖుని యోచన పాపము. ప్రియదేవుని బిడ్డలారా మీకు 4 మాత్రం క్లియర్గా బాగా తెలుసు. ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే ఏంటి చెప్పండి? దేవుని మాటను వినకపోవడము, అతిక్రమించడమే, దేవుడు చెప్పింది చెయ్యకపోవడమే. మరెన్ని చెప్పాడు అన్నీ చేసేసాము అని అనుకోవడానికి. ఓకే, ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము, మేలైనది చేయనరిగియో దాన్ని చేయని వాటికి పాపము, సత్క్రియ చేయనిడల పాపము నీ గృహము నీ ఇంటి గవిట యొద్ద దాచబడి ఉంటుంది. అలాగే మూర్ఖుని యోచన పాపము. ఇవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి. సరే, ఈ పాపాల గురించి పక్కన పెడదాం. ఇప్పుడు నీ ఇంట్లోనికి పాపం ఎలా వచ్చిందో చెప్తాను. మొట్టమొదటిది 3 విషయాలు, వెరీ సింపుల్. దీని తర్వాత దాని విడుదల గురించి చెప్తాను. ఓకే, మొట్టమొదటిది పూర్వీకుల పాపము. పూర్వీకులు, యాన్సిస్టర్స్, మన ముందు వారు. ఎందుకండి వాళ్ళది నన్ను ఎందుకు వెంటాడాలండి అంటే, నువ్వు చైన్ బ్రేక్ చేసుకోలేదు. నువ్వు చైన్ బ్రేక్ చేసుకోవడం అంటే నువ్వు అనుకుంటున్నావు నేను మునిగేశానుగా, నేను బాప్టిజం తీసేసుకున్నానుగా, చైన్ బ్రేక్ అయిపోయింది అంటూ ఉంటారు. పూర్వీకుల పాపం అంటే ఆదాము చేసినటువంటి పాపము అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అలా అయికుంటూ వచ్చి నీ ఇంటి దగ్గరకు వచ్చింది. ఆదాము ఏం చేశాడు? ఏదైనా తోటలో ఏం చేశాడు? దేవుని యొక్క మాటను చాలా అక్కడ దేవుడు పెద్ద పరీక్ష పెట్టలేదండి. అక్కడ దేవుడు చాలా పెద్ద పరీక్ష పెట్టలేదు ఆదాముకి.
లేకపోతే తన ముందు అంతా ఎంచక్క మంచి మంచి నాన్ వెజ్ సంబంధించిన బిర్యానీలు చేసి పెట్టి ముట్టుకోవద్దు అని ఏం చెప్పలే అక్కడ. వెరీ సింపుల్ దేవుడు చెప్పింది. వెరీ సింపుల్. ఏంటో తెలుసా? తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలము నువ్వేం తినొద్దు అలా పడుండు అని చెప్పాడు దేవుడు. చెప్పలా. తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలము తిను. మొన్న నా కొడుకు అడుగుతున్నాడు, డాడీ ఆదాము పేర్స్ తిన్నాడా, కివీస్ తిన్నారా? ఎస్. ఈరోజు ఆ ఫ్రూట్స్ రకరకాల పేర్లు మనం పిలుచుకుంటున్నాం, కానీ ఎవ్రీ ఫ్రూట్, ప్రతి ఫ్రూట్ దేవుడు ఇచ్చినవే. హల్లెలూయా. హృదయం బిడ్డలారా గ్రహించని. ఆదాముతో ఒకే మాట అంటున్నాడు, తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలం తిని, వాట్ ఎవర్ యు వాంట్, వాట్ ఎవర్ యు లైక్ యు డూ, యు ఈట్, నో ప్రాబ్లం, తినేసాయి, కానీ తోట మధ్యలో ఉన్నది మాత్రం తినొద్దు. ప్రియమైన బిడ్డలారా, ఆదాము ఎప్పుడైతే చేశాడో దాని తర్వాత వచ్చినప్పుడు అదే ఆదాము సంతానముగా నోవాహు టైంలో దేవుడు జలప్రలయాన్ని రప్పించిన అదే నోవాహు యొక్క పిల్లలు, 3 కొడుకులు 3 కోడళ్ళు వాడలోంచి బయటకు వచ్చారు. అరారోతు కొండ మీద నుంచి కిందకు దిగారు. దిగిన తర్వాత వారి సంతానం పెరిగింది. మరలా అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాం దగ్గర నుంచి చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు తెలుసా? పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉంటే ఆయన ముందు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆ పాపం అక్కడితో ఆగిపోయిందండి అనుకుంటున్నావు. ఎక్కడ ఆగిందో చెప్తా, ఎక్కడ ఆగిపోతుందో చెప్తా. ఈరోజు నీ ఇల్లు యోగ్యంగా మారాలంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా గ్రహించండి. ఆ ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటిది రాను అంత ఎందుకు, అంత దేవుడు స్వయంగా మాట్లాడుతున్న వీళ్ళు దూడం చేసుకుని ఏమంటున్నారండి? మమ్మల్ని ఐగుప్తు దేశంలో వచ్చి బయటికి తీసుకొచ్చిన దేవుడువు నీవే. దూడను పట్టుకుని అంటారు ఎదురుగా ఆయన ఉంటే. నీ దేవుడు నిన్ను ఎలా చేశాడు, నువ్వేం చేస్తున్నావు? పూర్వీకుల పాపం అంటే నీ పూర్వీకులు కూడా అదేవిధంగా ఆ విగ్రహారాధన ఎలాగైతే దూడం చేసుకున్నారో అదేవిధంగా రాను ప్రతి ఒక్కరు ఏం చేశారో తెలుసా? దేవుడిని పక్కన పెట్టి దురాత్మలను పూజించడం ప్రారంభించారు. ఈ పూర్వీకుల పాపము నీ గృహాన్ని అయోగ్యంగా చేసింది, మొట్టమొదటిది. రెండోది తల్లిదండ్రుల పాపము. ప్రియమైన బిడ్డలారా, తప్పుదారిలో నడుస్తుండగా నీ పిల్లల్ని నువ్వు గద్దించకపోతే, ఇప్పుడు నీ కొడుక్కి నీ కూతురికి రాకపోవచ్చు, కానీ తర్వాత జనరేషన్ అనుభవించాల్సి వస్తుంది. తర్వాత జనరేషన్ వాళ్ళకు పుట్టే బిడ్డలు అనుభవించాల్సి వస్తుంది. పూర్వీకుల పాపము, తల్లిదండ్రుల పాపము వెరీ క్లియర్ ఇన్ బైబిల్. దావీదు, బత్షెబా, నువ్వు చేసే ప్రతి అతిక్రమ క్రియ నీ పిల్లల పంటకు వస్తారు. దావీదుకి ఇష్టమైనది కళ్ళతో చూశాడు. దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా కళ్ళతో అలా చూశాడు. బత్షెబతో పాపములో పడ్డాడు. ఆ పాపములో పడడం బత్షెబతో వ్యభిచారం చేశాడు. తన భర్తను చంపించేశాడు. వెరీ ఇన్నోసెంట్ బత్షెబ భర్త ఊరియా, చాలా వెరీ ఇన్నోసెంట్ పర్సన్. ఆ వెరీ ఇన్నోసెంట్ పర్సన్ దావీదుకి నమ్మకంగా ఉంటే అదే దావీదు ఏం చేశాడంటే అతన్ని చంపించేసి తన భార్యను తెచ్చుకున్నాడు. వారికి మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ కాన్సిక్వెన్సెస్ ఆ పిల్లోడు అనుభవించాల్సి వచ్చింది. ఈరోజు తల్లిదండ్రుల పాపం. ఈరోజు చెప్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా, మీ పిల్లలను సరైన దారిలో నడిపించకపోయినా, మీరు సరైన వారి వంకర త్రోవలో నడిస్తే వాడే నేర్చుకుంటాడులేండి అనేటటువంటి తల్లులు తండ్రులు అజ్ఞానులు అంటాను నేను. వాడు నేర్చుకుంటాడులేండి. ఏం నేర్చుకునేదే? స్మోకింగ్ అయిపోతుంది, అంత అయిపోయాక ఆరోగ్యం పోగొట్టుకుని వచ్చి ఎడుతూ ఉంటాడు. అప్పుడేం చేస్తావు నువ్వు? చేసేది ఏం లేదు, పాస్టర్ గారి దగ్గర పరిగెత్తడం తప్ప. తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, ఇట్స్ ఎ బైబిల్ వార్నింగ్. నీ పిల్లల్ని సరైన దారిలో పెట్టబోతాయి.
భలే నడుస్తున్నాడని, భలే ఉన్నాడు, సూపర్ ఉన్నాడంటే అది నువ్వు. దేవుడు చేస్తున్నాడా? రెండో తల్లిదండ్రుల పాపం. మూడోది సొంత పాపము. సొంత పాపము, స్వంత పాపము, నీ సొంతంగా చేసేటటువంటి పాపం. సొంతంగా పాపం చేయడానికి చేస్తున్నాను అన్నవాళ్ళు ఈ రోజున, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే గట్స్ ఉన్న వాళ్ళు చేయి చూపించగలరా? ఒకటే మాట అంటున్నాడు దేవుడు, నీ శరీరం అంతా నరకంలో పడే కంటే నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే కన్ను పీకి పడాయి. ప్రియదేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుడు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును ఏం చేశాడో తెలుసా? ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకున్నాడు. ఎంతమంది భార్యలు? ఈ 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? అట్ ఫైనల్ ఏం చేస్తారో తెలుసా? ఇతన్ని ప్రతి ఒకళ్ళు ఈజిప్ట్ నుంచి, ఇంకొకళ్ళ నుంచి వచ్చి ఇతని సొంత పాపం ఏం చేస్తుంది, అసలు చేసుకోవడం ఆ విధంగా చేసుకున్నటువంటి వ్యక్తి ఏం చేశారు తెలుసా? ఇతన్ని ఒకళ్ళు అట్లాగా, ఒకళ్ళు ఇట్లాగా. అదిగో మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, అవును అందరూ గొప్పే అని చెప్పేసి మొత్తానికి ఏమయ్యాడు? జ్ఞానం కాస్త అజ్ఞాని అయ్యాడు. సొంత పాపము. తెలుసు అనుకోకు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్కటి నీ ఇల్లు అయోగ్యం చేస్తుంది. ఈ రోజున నీ ఇల్లు యోగ్యంగా మారాలి అంటే దెర్ ఇస్ ఎ సొల్యూషన్. అద్భుతమైన సొల్యూషన్ అన్నది. అద్భుతమైన సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయుండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. చప్పట్లు కొట్టి మహిమపడదాం. హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఒక మనిషి చేసినటువంటి పాపమును బట్టి అర్పణ తీసుకొచ్చినప్పుడు లేవీయులు అతి పరిశుద్ధ ప్రదేశానికి వెళ్ళేటటువంటి యాజకుడి దగ్గరికి ఈ లేవీయులు మాత్రం పరిశుద్ధ ప్రదేశంలో అర్పణ తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడతారు? ప్రధాన యాజకుడి చేతిలో పెట్టగా ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని పట్టుకెళ్ళి అతి పరిశుద్ధ ప్రదేశంలో 7 మార్లు చిలకరిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపానికి పరిహారమైనటువంటిది ఎవరు చేస్తున్నారంటే ప్రధాన యాజకుడు చేస్తున్నాడు. ఆ ప్రధాన యాజకుడు, అది మోషే ఆవరణము చెప్పినంత కాలం జరిగింది. యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? మీ అందరి పాపముల నిమిత్తము నేనే ప్రధాన యాజకుడి అవతారం ఎత్తి ఉన్నాను. హల్లెలూయా. అయితే గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్క రక్తాన్ని పట్టుకెళ్ళట్లా. ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. ఆయన రక్తాన్ని తీసుకెళ్ళాడండి, సొంత రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని. ఈరోజు ఆ పరిశుద్ధమైన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచేటటువంటి బిడ్డలు సంఘాలలో కోకొల్లలుగా ఉన్నారు. యేసయ్య రక్తము ఎంతమంది అంగీకరిస్తున్నారు? 9వ అధ్యాయం 14వ వచనం. మొట్టమొదటిగా యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే మనస్సాక్షిని శుద్ధిపరుస్తుంది. యేసు రక్తం వలన మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. 9:14 చదువుతున్నాను చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి, నిర్జీవ క్రియలను విడిచి. క్రియ అంటే ఏంటి? ఒక పని. నిర్జీవ క్రియ అంటే జీవము కానటువంటి
క్రియ, జీవము లేనటువంటి క్రియ, పని. ఒకటి గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు అంట ఆయనకి ఇష్టము లేని కార్యాలు జరిగించనివ్వడు. మీలో దేవునికి ఆయాసకరమైన క్రియలు జరుగుతున్నాయి అంటే పరిశుద్ధాత్మదేవుడు మీ వైపు చూడట్లేదనే కదా అని అర్థం. యాక్సెప్ట్ చేస్తారా? పరిశుద్ధాత్మదేవుడు మన శరీరంలో ఏది ఆయనకు ఆయాసకరమైన వ్యతిరేకమైన క్రియలు జరగనివ్వడు. దట్స్ ఇట్, ఫైనల్. నిర్జీవ క్రియలు, పనికిరాని క్రియలు, దేవుని జీవముతో నింపబడిన క్రియలు, అవి కాకుండా పనికిరానటువంటి క్రియలు లోకములో రకరకాలున్నవి, ఇంకా పాతకాలపు రోత సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నవి. ఇవన్నీ కొనసాగిస్తున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈరోజు చర్చిలో కూడా చాలా నామినల్ అయిపోతుంది. పరిశుద్ధాత్మదేవుడు క్లియర్గా తెలియజేస్తున్నాడు, నిర్జీవ క్రియలను విడిచిపెడితే నీ మనస్సాక్షి ఏమవుతుంది? జక్కయ్య వలె శుద్ధి అవుతుంది. హల్లెలూయా. నిర్జీవ క్రియ అంటే నేను తను చేసే పని రాంగ్ అని డిసైడ్ అయ్యాడు. నన్ను ఎవరు నుంచోనెవ్వరు, నేను స్వభావరీతిగా శరీర స్వభావరీతిగా పొట్టోడిని, నన్ను రానివ్వరు, ఏమి చేయరు. కిరణ్ నువ్వు వినాలి, ఎంత మాత్రమో నన్ను ఎవరు రానివ్వరు కాబట్టి సో నేను చెట్టెక్కాలి అనుకుని హృదయంలోనికి తీసుకున్నాడు. ఎప్పుడైతే నిర్జీవ క్రియను విడిచిపెట్టి చెట్టెక్కాలనుకున్నాడో అక్కడే మనస్సాక్షి ఏమైంది? శుద్ధైంది. హల్లెలూయా. ఈ రోజున నిర్జీవ క్రియలను సాతానుడికి, లోకానికి, నీ సొంతానికి సంబంధించిన, నీ తాతలకు సంబంధించిన, నీ తల్లిదండ్రులకు సంబంధించిన ప్రతి విషయాలను ప్రక్కన పెట్టి దేవుని కొరకు సాధనముగా నువ్వు నిలబడితే ముందు నీ మనస్సాక్షి శుద్ధ అయితే, మనస్సాక్షి శుద్ధ అయితే ఏం జరుగుద్దో తెలుసా? వెరీ నెక్స్ట్ చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే నా మనస్సాక్షి శుద్ధ అయిపోయిందండి, యేసు ప్రభుకి దగ్గర ఉన్నాడు. ఎవడు చెప్పాడు నీకు? గురువింద గింజ ఎప్పుడు ఏమనుకుంటుందంటండి? గురువింద గింజ గురించి చాలామంది పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. ఏమనుకుంటుందంటండి ఆ గింజ? నేను చాలా సూపర్ కలర్, నేను అసలు నా అంత కలర్ ఎవరున్నారు చెప్పండి. కానీ బ్యాక్ చూస్తే ఏముంటుంది? బ్లాక్. నువ్వు గురువింద గింజలాగా ఉండి నేను దేవునికి దగ్గర అంటే దేవునికి దగ్గర కాదు, దెయ్యానికి దగ్గర అవుతున్నావు అని గుర్తుపెట్టుకో. మనస్సాక్షి శుద్ధి అవ్వదు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టవు, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధ రక్తము చేసే క్రియలలో నువ్వు పాలు పంచుకోవు. కానీ నేను చాలా కలర్ అని అనుకుంటున్నావు. నో, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది నిర్జీవ క్రియలను విడిచిపెడితే. రెండవది, యేసు రక్తం ఏం చేస్తుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఏమనుందంటే, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. మొదటిది మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది యేసు రక్తం. మనస్సాక్షి శుద్ధి అయిన తర్వాత వెరీ నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటో తెలుసా? పాప నివారణ. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీ రక్తము నన్ను నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నేను మనస్సాక్షిని శుద్ధిపరచుకొని నీకు అప్పగించుకుని ఈ సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చాను అని అన్నప్పుడు నీ పాపానికి సంబంధించిన సమస్తము నివారణ అయిపోతుంది. హల్లెలూయా. పాపానికి సంబంధించిన సమస్తము, ఇదంతా దిస్ ఇస్ కంప్లీట్లీ ప్రాసెస్. మధ్యలో దూరతానంటే కుదరదు. ఇది పరుగు పందెం జరుగుతుందండి. పరుగు పెడుతున్నారు, ఇక్కడి నుంచి అక్కడ వరకు పరిగెడుతున్నప్పుడు మధ్యలో లెగ్గు నేను పరిగెడతానని మధ్యలో వెళ్ళనిస్తారు? యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఆ ప్రాసెస్ ప్రకారం నువ్వు వెళ్ళాలి. ముందు ఏమవుతుందో తెలుసా? నీ మనస్సాక్షి ఇంకా అవ్వలేదంటే ఇంకా ఎక్కడో అక్కడే ఉన్నావు.
నిర్జీవ క్రియల్లోనే తేలాడుతున్నావు. అందుకేం కావాలా? పాప నివారణ అవుతుంది. ఎప్పుడైతే పూర్వీకుల పాపము, తల్లిదండ్రుల పాపము, సొంత పాపము ఏదైతే ఉన్నదో, నీ యేసు రక్తము నిన్ను శుద్ధీకరణ చేసిన తర్వాత, యేసు రక్తము నీకు శుద్ధముగా మార్చబడిన తర్వాత వెంటనే నీ పాపాలన్నీ ఆటోమేటిక్గా బ్రేక్ అయ్యి వెళ్ళిపోతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అవ్వని చెప్పడానికి ఎవరు లేదు, ఎవరు సాహసం చేయరు. యేసు రక్తములో శక్తి ఉన్నదంతే. హల్లెలూయా. నీ పాప నివారణ అవుతుంది యేసు రక్తం ద్వారా. మూడవది ఏమవుతుందో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. హల్లెలూయా. మొదటిది నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. రెండోది పాప నివారణ అవుతుంది. మూడోది ఏమవుతుందో తెలుసమ్మా? పరిశుద్ధ పరచబడతావు. పరిశుద్ధులే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత, యేసు రక్తం నీకు పరిశుద్ధత ఇస్తుంది. ఈ లోకంలో మనుషులకి తగినటువంటి రీతిగా నేను జీవించాలి అంటే కుదరదమ్మా. దేవుని బిడ్డలారా, మనుషులను పడతావా? దేవుని బిడ్డలారా, గ్రహించండి. పరిశుద్ధపరుస్తాడు దేవుడు. యేసు రక్తము పరిశుద్ధపరచబడాలంటే నీ జీవితంలో నిర్జీవ క్రియలు పనిచేస్తూ పాప నివారణ అవ్వకుండా నువ్వు అలాగే ఉంటే నువ్వు పరిశుద్ధత ఎలా పొందుకుంటావు? నువ్వు పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటావు? నీకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆత్మ వరాలు, భాషల వరాలు ఎలా ప్రారంభమవుతాయి? ప్రారంభమవు. నువ్వు కేవలము భ్రమలో బ్రతుకుతున్నావు, కేవలం భ్రమలో బ్రతుకుతున్నావు. అలాగని చెప్పి భాషలు వచ్చిన వాళ్ళు అందరూ గొప్పవాళ్ళని కాదండి. భాషలు వచ్చినటువంటి వాళ్ళు కూడా, భాషలు వచ్చినటువంటి వారు కూడా ఇంకా 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 శరీరాన్ని బట్టి నిర్జీవ క్రియలలో పాలు పంచుకుంటున్న వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా ఉన్నారు. నువ్వు అడుగు పెడితే దేవునికి అనుకూలం అవ్వాలి, అడుగు లోపలికి తీస్తే దేవునికి అనుకూలం అవ్వాలి, కూర్చుని మోకాళ్ళు వేస్తే దేవునికి అనుకూలం అవ్వాలి, బైబిల్ తెరిస్తే దేవునికి అనుకూలం అవ్వాలి, నువ్వు ఏదైనా సరే దేవునికి అనుకూలం అవ్వాలి. ఈవెన్ నువ్వు వేసుకునే బట్టల్లో కూడా దేవునికి అనుకూలం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటెన్షనల్గా లోపల హృదయంలో అనిపిస్తేనే ఏమవుతుందండి? శరీరము ఫాలో అవుతుంది. శరీరము ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఈ రోజున యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను విడిపిస్తుందంటే, విడిపించబడాలి అని చెప్పిందే నచ్చకపోతే, నువ్వు పరిశుద్ధపరచబడాలి అనేదే చెప్పింది నచ్చకపోతే, నచ్చేటటువంటి బోధలు ప్రపంచంలో కొన్ని కోట్లు ఉన్నాయి, వెళ్ళొచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు రక్తము నేనేం చేస్తుందో తెలుసా? పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధపరచబడు. యేసు రక్తముతో నువ్వు మనస్సాక్షి శుద్ధీకరణ చేయబడిన తర్వాత నీ పాపం ఆటోమేటిక్గా పోద్ది. ఆటోమేటిక్గా పోయిన తర్వాత పాపం పోయాక వచ్చేది ఏంటండి? రెండు. ఒకటి పాపము, రెండు పరిశుద్ధత. పాపం పోయిన వెంటనే ఏమొస్తుంది నీ దగ్గరికి? ఏమొస్తుంది? అయోగ్యత పోయిన వెంటనే నీ ఇంట్లోకి, నీ ఇల్లు ఏ విధంగా మారుతుంది? యోగ్యంగా మారుతుంది. ఎప్పుడైతే శాపం బయటకు వెళ్తుందో నీ ఇంట్లోకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు యోగ్యం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ పాయింట్లో ఏమంటున్నారు తెలుసా? హెబ్రీ 10:14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా ఎవరిని చేస్తారంటండి? పరిశుద్ధ పరచబడు వారిని. హల్లెలూయా. పరిశుద్ధ పరచబడు వారిని మాత్రమే సంపూర్ణులుగా చేస్తారు. సంపూర్ణత అంటే ఏంటో తెలుసా? కంప్లీట్ అన్నీ నీ చుట్టూరే ఉంటాయి. ప్రియుడా, నీ ఆత్మవర్ధిల్లుచిన ప్రకారము నీవన్నీ విషయములలో వర్ధిల్లుతూనే జీవిస్తావు. ఆమేన్. సంపూర్ణతలోకి తీసుకెళ్తాడు. ఎవరినో తెలుసు? అందరినీ కాదు, సంఘములో నిలబడిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరుస్తాడు. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఏదో చేస్తాడు. వెన్ యూ యాక్సెప్ట్, వెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడతావో, దేవుడు నీకు చెప్పేది ప్రతి ఒక్కటి నీ జీవితంలో పాఠం అని నేర్చుకుంటావో,
ఆదాము అలా నేర్చుకోలా, తన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆ విధంగా ఉంటే కనుక నువ్వు పరిశుద్ధపరచబడేటటువంటి వారి కోవలోనికి రావు. నువ్వు అసంపూర్ణంగానే మిగిలిపోతావు. నీ ఇల్లు యోగ్యమైతే సమాధానం నీకు వస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారు గ్రహించండి, సరి చేసుకోండి. మనకి బ్రిడ్జ్ యేసయ్య సిలువ. మన బ్రిడ్జ్ ఏంటి? యేసయ్య సిలువ. దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. యేసయ్య ఖచ్చితంగా నేను దీవిస్తాడు. నిన్ను నువ్వు సరి చేసుకో. నా మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి యేసు రక్తాన్ని అంగీకరిస్తాను. యేసయ్య కొరకు నేను నిలబడతాను. యేసయ్య పాప నివారణ చేస్తాడు. యేసయ్య నన్ను పరిశుద్ధపరుస్తాడు. యేసయ్య నన్ను సంపూర్ణుడిగా చేస్తాడు అన్న తీర్మానం ఎవరైతే చేసుకుంటున్నారో వారు దయచేసి లేచి నిలబడండి. నీకు పాప నివారణ అవ్వబోతుంది. నువ్వు పరిశుద్ధపరచబడబోతున్నావు. మనస్సాక్షి శుద్ధి చేస్తానంటున్నాడు, సంపూర్ణులుగా చేస్తానంటున్నాడు. నీ యేసయ్య చాలా ప్రేమ కలిగిన వాడు. నీ కోసం సిలువలో ప్రాణము పెట్టినటువంటి ఆయన, నీ కోసం సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆయన యొక్క ఆ రక్తమును నువ్వు అపవిత్రంగా ఎంచొద్దు. యేసయ్యా నీ నడిపింపు నాకు కావాలయ్యా. యేసయ్యా నీ నడిపింపు నాకు కావాలి తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు. సహృదయుడా నీ కృప నిరంతరం, హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రములు. ఓ తండ్రి మీకే వందనాలు తండ్రి. నీ సింహాసనం యథార్థమయ్యా. అయ్యా నీ రాజదండము న్యాయార్థము నాయన. న్యాయమే న్యాయాధిపతి. నా నడత నీ వలనే సరి చేయబడి ఉన్నదయ్యా. నా స్థితి నీ వలనే స్థిరపరచబడుతుందయ్యా. ఒంటరైన వేళలో, ఆశ లేని సమయంలో నాకు తోడుగా ఉండి లేవనెత్తిన దేవుడు కదా యేసయ్యా. నేను ఒంటరిగా ఉన్నానయ్యా, ఆశ లేదనుకుంటున్నాను. ఇప్పుడే ప్రతి ఒక్కరి బ్రేక్ చేయండి యేసయ్యా. నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీ బలమే అవును తండ్రి. ఎస్ లార్డ్. ఒంటరైన వేళలో, ఆశ లేని సమయంలో నన్ను పైకి లేవనెత్తిన దేవుడు. నీకే వందనాలు. క్రొత్త గీతం ఉంచావయ్యా. నా జీవితానికి విలువిచ్చింది నీ రక్తమే. ఈ సమయంలో నిన్ను అడుగుతున్నాను, ఈ 2020 సంవత్సరము నీకు ఇష్టపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించిన బిడ్డగా నేను నిలబడాలి అయ్యా. ఈ సంవత్సరాంతంలో కోల్పోయిన ప్రతి ఒక్కటిని పొందుకోవాలయ్యా. నీ రక్తముతో నన్ను శుద్ధీకరణ చేయి.
నా జీవితానికి విలువనిచ్చావయ్యా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఓ తండ్రి, ఎస్ లార్డ్. చేసుకుందాం, మనల్ని మనం అప్పగించుకుందాం. యేసయ్యా, 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 సహృదయుడా నీ కృప నిరంతరం, సర్వోన్నతుడా నీ ప్రేమ శాశ్వతం, సహృదయుడా నీ కృప నిరంతరం, సర్వోన్నతుడా నీ ప్రేమ శాశ్వతం, నీ సింహాసనము యథార్థమే, నీ రాజదండము న్యాయార్థమే, నీ సింహాసనము యథార్థమే, నీ రాజదండము న్యాయార్థమే. యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, 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 సర్వోన్నతుడా యేసయ్యా, ఇప్పటి వరకు నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, మా ఇల్లు యోగ్యముగా మారాలంటే నీ రక్తము పూయబడాలయ్యా. మా ఇల్లు ఆశీర్వాదంగా మార్చబడాలంటే నీ రక్తము ద్వారా మాత్రమే జరుగుతాయా. నీ రక్తము నాయన ప్రభువా మన సాక్షిని శుద్ధి చేస్తుంది. మీ రక్తము నాయన పాప నివారణ చేస్తుంది. మీ రక్తము పరిశుద్ధపరుస్తుంది. మీ రక్తము సంపూర్ణులుగా చేస్తుంది. మీ రక్తము మా గృహాలలో అయ్యా, మా గృహాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అయ్యా మీరే కురిపించండి అయ్యా. మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నాం, మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని స్వాధీనపరచుకో యేసయ్యా. మాకిష్టమైన త్రోవలో మా తంత్రాలలో మేము వెళ్ళిపోతున్నామేమో. నువ్వెలాగైతే యథార్థవంతులుగా పుట్టించావో అదే యథార్థతతో పరలోక రాజ్యము అయ్యా చేరే కృపద ఇచ్చాను. అలాగే మాతో పాటు ఎవరైతే ప్రభువా ఎవరైతే ఈ ప్రార్థనలో పాలు పంచుకుని ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయాలను స్వాధీనపరచుకున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు. నీ కార్యములు జరిగించి అయ్యా జిఎస్ఆర్సి సంఘ బిడ్డలందరినీ అయ్యా అంబాసిడర్స్ 18 మినిస్ట్రీస్ని ఆర్గనైజేషన్ని ఆశీర్వదించి నీ శ్రేష్టమైన రీతిలో నిలబెట్టమని అడుగుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.